హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఏకేఆర్ షార్ట్స్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఈ మ్యాచ్ అయితే ఈరోజు చిన్నస్వామి వేదిక జరగబోతున్న మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం చాలా టీమ్స్ అయితే వేచి చూస్తూ ఉంటే చాలా మంది ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఆర్సీబీని వాళ్ళ రికార్డ్స్ని బ్రేక్ చేయడం అయితే కానీ వాళ్ళు కప్పు గెలుస్తున్నారన్న టైంలో ఎస్ఆర్హెచ్ లాక్కోవడం మనం చూస్తూ వచ్చాం. వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న రైవలరీ అయితే ఉంది. ఆ రైవలరీ ఏ విధంగా ఈ మ్యాచ్లో వర్కౌట్ అవుతుంది, ఎవరు దాన్ని అధిగమిస్తారు, ఎవరు దీన్ని కంటిన్యూ చేస్తారు అనే గురించి వీడియోలో మాట్లాడదాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. సో ఆర్సీబీ స్క్వాడ్ గురించి మాట్లాడితే వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకైతే ఇది హోమ్ గ్రౌండ్ అయితే కానీ అవే గ్రౌండ్ అయితే వాళ్ళైతే గెలవడం మాత్రం చాలా ఇంపాసిబుల్గా కనపడుతుంది. వాళ్ళకున్న టీం ఏదైతే ఉందో అది కరెక్ట్గా వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. విన్నింగ్ ఫామ్లో అయితే వాళ్ళకి కనపడట్లేదు. ఇద్దరు బౌలింగ్ వర్కౌట్ అవ్వట్లేదు, చాలా వరకు బౌలింగ్ ఫ్లాప్ అవుతూ వస్తుంది. ఇంకా బ్యాట్స్మెన్ చూసుకుంటే ఒకరు ఇద్దరు మినహాయించి ఎవరు పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ రావట్లేదు. ఓకే, లాస్ట్ మ్యాచ్లో పర్వాలేదు, దినేష్ కార్తిక్ బాగానే పర్ఫామ్ చేశాడు. అట్ ద సేమ్ టైం ఫాఫ్ డు ప్లెసిస్, రజిత్ పటిదార్ వీళ్ళు ముగ్గురు అయితే మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ ఎవరు ఒక కనీసం 5 runs 10 runs కూడా కొట్టలేదంటే ఎంత పూర్ కనపడుతుందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా బ్యాటర్స్ లేక కాదు, మంచి ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. విల్ జాక్స్ కానీ మ్యాక్స్వెల్, గ్రీన్ వీళ్ళంతా ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్స్. వాళ్ళైతే సక్సెస్ఫుల్గా ప్రతి మ్యాచ్ ఆడే విధంగా కనపడట్లేదు. ఏదో ఒక మ్యాచ్ కూడా ఆడట్లేదు. మ్యాక్స్వెల్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అయింది. గ్రీన్ కూడా అడపాదడప ఆడినాడు, అతన్ని లాస్ట్ మ్యాచ్ డ్రాప్ చేయడం చూస్తూ వచ్చాం. వాళ్ళకైతే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయితే దొరకలేదు. ఇద్దరు బౌలింగ్లో చూసుకుంటే చాలా ఫెయిల్గా కనపడుతున్నారు. బౌలింగ్లో సిరాజ్ ఫెయిల్యూర్ కూడా మనం చూస్తూ వచ్చి ఆ ఫెయిల్యూర్ వల్ల అతను ఇంకా టీం కూడా అంత పర్ఫెక్ట్ కనపడట్లేదు. అయితే సిరాజ్ ఫెయిల్యూర్ కనపడితే ఆటోమేటిక్ టీం ఒక కాంబినేషన్ వర్కౌట్ అవ్వట్లేదు. అతను మినహాయించి టాప్లీ పర్వాలేదు తప్పితే మిగతా అంతా ఆల్మోస్ట్ పెద్ద బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఎవరికి రావట్లేదు. స్పిన్ డిపార్ట్మెంట్ చూసి చాలా పూర్ కనబడుతుంది. పేస్ బౌలింగ్ ఓన్లీ ఇండియన్ కండిషన్ ఏది వాళ్ళ మీద అయితే ట్రస్ట్ పెట్టారని చూసాం వచ్చాం. ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్ వేస్ట్ అవుతా వస్తున్నారు. లుకీ ఫర్గస్ ఛాన్స్ ఇవ్వలేదు, అల్జర్ జోసెఫ్ ఛాన్స్ ఇచ్చారు, పెద్ద వర్కౌట్ కాలేదు. ఎక్కువ ఇండియన్ కండిషన్ యూజ్ చేసుకుని ఆ విధంగా వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఆర్సీబీ మ్యాచ్ అయితే ఏ విధంగా కంబ్యాక్ ఇవ్వాలంటే ఇద్దరు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో వన్స్ కంబ్యాక్ ఇస్తే తప్పితే ఎస్ఆర్హెచ్ని కొట్టే విధంగా కనబడట్లేదు. వాళ్ళకున్న ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ని గెలవడానికి మేబీ టాస్ గెలిచి బ్యాటింగ్ అని వాళ్ళకి ఇచ్చి చేసింగ్ అని చేయగలిగితే వాళ్ళకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఎందుకంటే చేసింగ్లో మనకు తెలిసిన విరాట్ చేజ్ మాస్టర్ అని చెప్పొచ్చు. ఇంకొక ఎండ్లో డు ప్లెసిస్ ఫామ్లో కనపడతా ఉన్నాడు. సో పటిదార్ ఫామ్లో ఉన్నాడు. సో వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 220 కొట్టినా కానీ సరే నేను చేజ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకైతే ఉంటుంది. ఎందుకంటే చిన్నస్వామి గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా చేజింగ్ గ్రౌండ్. సో ఆ విధంగా అయితే ఆర్సీబీకి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వాళ్ళకున్న ఒకటే ఒక ఛాన్స్ ఏంటంటే టాస్ గెలిచి మ్యాక్సిమం వాళ్ళకి బౌలింగ్ తీసుకునేసి ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అని ఆడిపిస్తే మాత్రం ఒక 220 runs కొట్టినా కానీ చేసే విధంగా వాళ్ళకైతే స్క్వాడ్ ఉంది. ఆ విధంగా వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తారు. హోప్ఫుల్లీ ఆ విధంగా మంచి మ్యాచ్ చూసే అవకాశం మనకు కూడా రావాలని చూద్దాం. సో ఇంకా ఇంట్లో ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ చాలా పాజిటివ్ ఉంది. వాళ్ళకున్న టీమ్ బ్యాలెన్సింగ్ అయితే ఏమి కాంబినేషన్స్ కానీ వాళ్ళు యూజ్ చేసుకున్న విధానం అయితే కానీ చాలా పర్ఫెక్ట్గా కనపడుతుంది ఈ సీజన్. ఏదో బ్యాటింగ్ చూసుకుంటే మంచి కాంబినేషన్స్, ఎక్కువ బ్యాటింగ్ ఆప్షన్స్ అయితే సేమ్ టైం బౌలింగ్ కూడా మంచి బౌలింగ్ ఆప్షన్స్ యూజ్ చేసుకున్నారు. టెక్టికల్గా మంచి యూస్ఫుల్ అయితే కనపడుతున్నారు. టెక్టికల్గా ఇంపాక్ట్ సబ్స్ తీసుకురావడం కానీ లాస్ట్ మ్యాచ్లో త్రిపాఠి వచ్చి మిగతా అన్ని మ్యాచ్లో మంచి టాక్టికల్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. సో హోప్ఫుల్లీ వాళ్ళు కూడా మంచి ఈ కంటిన్యూషన్ అయితే విన్నింగ్ ఫార్మ్ని కంటిన్యూ చేయాలని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనిపించింది. మనం చూసాం ఆడెం మార్క్రమ్ కానీ టచ్లో ఉన్నాడు, టెవిసెట్ టచ్లో ఉన్నాడు, అభిషేక్ శర్మ భయంకరం టచ్లో ఉన్నాడు, క్లాసన్ మనకు తెలిసింది అద్భుతమైన ఫామ్ ఉన్నాడు. ఇంకా నితీష్ రెడ్డి కూడా అతను టచ్లో కనపడ్డాడు. లాస్ట్ మ్యాచ్ సూపర్గా ఆడాడు బ్యాటింగ్ మన తెలుగు బ్యాట్స్మెన్. సో అతను కూడా ఈ మ్యాచ్లో ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలని వాళ్ళే అతను కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ఇంకా లోయర్ ఆర్డర్ చూసుకున్నాక మనకు తెలిసిందే కుమ్మిన్స్ కొంచెం లాస్ట్ ఊపగాడు, సమాధి కూడా టచ్లో కనపడ్డాడు లాస్ట్ మ్యాచ్లో. సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళకైతే చాలా పాజిటివ్ అయితే కనిపించాయి లాస్ట్ మ్యాచ్ వల్ల. వాళ్ళకున్న బౌలింగ్ డిపార్ట్మెంట్ తక్కువ బౌలర్స్ అయితే ఇంపాక్ట్ సబ్తో ఒక బౌలర్ తక్కువైనా కానీ వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ గెలవడం మనం చూస్తూ వచ్చు. ఈ రోజు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉండే అవకాశం కనపడుతుంది వాళ్ళ దగ్గర నుంచి కూడా. సో హోప్ఫుల్లీ ఎస్ఆర్హెచ్ అయితే ఈ మ్యాచ్ మంచి స్ట్రాంగ్ స్క్వాడ్. ఇద్దరితో కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇద్దరు బ్యాటింగ్ తీసుకుని వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందో. సో నాకైతే ఏది అనిపించింది, వీడియో అనిపిస్తే లైక్ చేయండి, మీరు సజెస్ట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాడ్ చేసి పెట్టుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.